ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థన చేసుకుని ఈనాటి తరగతిని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడు, జీవము కలిగిన మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామమునకు వందనములు నాయన తండ్రి. ఈ సాయంకాల వేళ మా జీవితాల్లో తండ్రి చక్కటి అవకాశాన్ని మాకు ప్రసాదించినందుకు వందనములు తండ్రి. లోకమంతా తండ్రి కన్న తండ్రి అయిన మేము ఎరుగక మీ భయము లేక బ్రతుకుతున్న ఈ భయంకరమైన తరుణములో తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచుకొని మీ కొరకు భయభక్తులు కలిగి జీవించి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకు వందనములు నాయన. ఈ పిల్లలైన వారందరూ కూడా ఎంతో ఆసక్తితో తండ్రి సెల్ ఫోన్ల మీద కూర్చుని ఉన్నారు. బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. లోకం వైపు చూడక మీ కొరకు అత్యున్నతమైన కార్యక్రమాలు చేయాలని సదుద్దేశంతో చక్కటి ఆన్లైన్ క్లాసుల ద్వారా నీ పిల్లలైన వారికి వాక్యం వినిపించడానికి తలపెట్టిన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. ఇప్పుడు తరగతిని మేము తండ్రి చెప్తున్న నాకు సమయానుకూలమైన జ్ఞానాన్ని, పరిశుధాత్మ సహాయాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి. నీ పిల్లలందరూ కూడా చక్కగా విని గ్రహించి తండ్రి మేమంతా ఈ భూమి మీద ఎల్లప్పుడూ తండ్రి మీ అందు ఆనందించచ్చు, మీ కొరకు భయము భక్తి కలిగి జీవించే గొప్ప ధన్యతను మా అందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ ఇంతటి మహాజ్ఞాన వాక్కులను మాకు రంగరించి నేర్పించి మీ జ్ఞానంలో ఎల్లప్పుడూ పెంచి పోషిస్తున్న మా ఆత్మీయ తండ్రి గారిని బట్టి మీకు వందనములు తండ్రి. వృద్ధాప్యంలో ఉంటుండగా కావలసిన ఆరోగ్యాలను ప్రసాదించండి. అలాగే ప్రయాణాలలో తండ్రి వాళ్ళు పెరగక ప్రయాణం చేస్తూ తండ్రి వాక్యాన్ని భుజాన వేసుకొని బయలుదేరి వెళుతున్న ప్రయాణాలు చేస్తున్న నీ కుమారుడు తండ్రి ప్రసన్న గారిని జ్ఞాపకం చేసుకోనండి. ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అన్నపానీయాల్లో తోడుగుండండి. ఎలాంటి తొందరపాట్లు ఎలాంటి శోధనలు తండ్రి కలగకుండా క్షేమంగా మరలమ్మ మధ్యకి తోడుకుని తీసుకొస్తారని నమ్ముతున్నాం. ఎత్తబడుతున్న వాక్యాన్ని ఫలింపు చేయండి తండ్రి. తరగతంతలో తోడుగుండమని వేడుకుంటూ అలాగే బెంగళూరు పరిసర ప్రాంతాలను స్థానిక సంఘాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి ప్రశస్తమైన నామమునై ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పోస్టర్లో ప్రకటించినట్లు ఒక చక్కటి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. దైవ భీతి లేని నరజాతి. దైవ భీతి లేని నరజాతి. భీతి అనగానే భయం. భీతి అంటే భయం అని అర్థం. అలాగే దైవ భీతి అనగానే దేవుని భయం. భీతి అనగా భయం అయితే దైవ భీతి అంటే దేవుని భయం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న మనుషులంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో భయం కలిగి ఈ భూమి మీద జీవించడం మనం చూస్తూ ఉంటాం. ఏమండి, ఈ భూమి మీద భయం లేని మనిషి అంటూ ఎవరు ఉండరండి. భయం లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. చాలా మంది ఏమండి పైకి నేను ధైర్యవంతుడను, నేను ఎవరికి భయపడను, నేను దేనికి భయపడను అని ఒకవేళ పైకి అంటున్నా లోపల ఏదో ఒక్క విషయంలోనన్నా తమ జీవితంలో బాధపడుతూనే భయపడుతూనే ఉంటారు. మరి ఇలా మనుషులు ఒక రోగానికి భయపడుతూ ఉంటారు. ఒక రోగం ఎంటర్ అయిందని తెలిసిందనుకోండి, ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు కానీ లేకపోతే కొన్ని అస్వస్థత ఏదైనా వచ్చినప్పుడు వెంటనే భయపడిపోతుంటారు. ఎందుకు? రోగం వస్తే దాన్ని నయమవుతుంది కదా, అయినా కూడా మన భయం వేస్తుంటది. ఎందుకు? ఈ రోగం ముదిరిపోతే, ఈ రోగంతో నేను చచ్చిపోతే అంటే చావు భయం అండి. ప్రతి ఒక్కరు కూడా చావు అంటే భయపడుతూ ఉంటారు. అలాగే చాలా మంది మనుషులు ఎన్నెన్నో ఇలా రకరకాల రోగాలు కదండి ఈ రోజు ఎన్నో భయంకరమైన రోగాలండి. మరి అలాంటివన్నీ కూడా మనం సమాజంలో చూస్తున్నప్పుడు అమ్మో నాకు కూడా అలాంటి రోగం వస్తే ఇంకా రాకముందే చాలా మంది ఏంటి ఊహించేసుకుంటూ ఉంటారు. ఇంకా రోగం రాకముందే ఒక చిన్న అస్వస్థత లేక చిన్న జ్వరం రాగానే అమ్మో నాకు డెంగ్యూ ఫీవర్ ఏమో, టైఫాయిడ్ ఏమో అనుకొని భయపడిపోయి దాని కొరకు ట్రీట్మెంట్ కొరకు భయపడి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే మనిషికి ఎంత భయం అంటే ప్రాణం పోతుందేమో, ఈ రోగం వస్తే ఏంటి నష్టం, ప్రాణం పోతుంది, అమ్మో నేను భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, నా దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని భయపడుతూ ఉంటారు. ఎలాంటి వారైనా చావంటే భయపడతారండి. మరి కొంతమంది అయితే చిన్న చిన్న వాటికి కూడా భయపడుతూనే ఉంటారు. ఎక్కువ శాతం మంది భయపడుతూ ఉంటారు. ఒక జంతువు అంటే భయపడతామండి. ఒక సింహం అయితే భయపడని వాళ్ళు అంటే ఎవరైనా ఉంటారా? క్రూర మృగం కదండి, వైల్డ్ యానిమల్స్ అంటారు. క్రూర మృగం, దానికి కంటపడ్డామా చీల్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏమండి మన పలానా ఊర్లోనికి పులి వచ్చేసింది, అడవిలోంచి పారిపోయి పులి వచ్చేసింది, లేక సింహం తిరుగుతుంది, ఇలా చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ ప్రాంత వాసులు ప్రశాంతంగా నిద్రపోగలరా? ఏ భయము లేకుండా హ్యాపీగా తిరగలరా రోడ్ల మీద? వెంటనే ఇంట్లోనికి వెళ్ళిపోయి గడియలు పెట్టేసుకుంటారు.
ఎందుకు? ఆ సింహం బారిన పడితే మొత్తం చీల్చి చెండాడేస్తది మనల్ని, చచ్చిపోతామనే భయం. అలా క్రూర జంతువులకు భయపడతాం, విష సర్పాలకు భయపడతాం, ఒక కుక్కకు భయపడతాం. కుక్క కాటుకు మందు లేదన్నారు, ఇప్పుడు వచ్చిందండి. అయినా కానీ భయం, కుక్క కాటు వేస్తదేమని. ఒక పిల్లికి భయపడతారు కొంతమంది, కొంతమంది ఒక చిన్న బొద్దింకకు భయపడతారు. అలాగే బల్లికి భయపడే వాళ్ళు ఉంటారు. కడకు ఒక చిన్న దోమకు కూడా భయపడిపోతూ ఉంటామండి. ఎందుకు? దోమ కుట్టిందనుకోండి, రకరకాల ఫీవర్స్ అన్ని దోమ కాటు వల్లనే వస్తున్నాయి. ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చిందనుకోండి, ఇంకా ప్లేట్లెట్స్ అన్ని కూడా టపటపా పడిపోతుంటాయి. ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతే ఏంటి నష్టం అనుకుంటున్నారా? వెంటనే చచ్చిపోయే ప్రమాదం ఉందండి. కనుకని దోమకు కూడా భయపడిపోయి మనము ఆల్అవుట్లని, ఏమండి దోమలు బ్యాట్లని అన్ని వాడుతూ ఉంటాం. అంటే ఇలా మనిషి ప్రతి దానికి భయపడుతున్నారు అంటే ప్రాణం మీద తీపండి. దీనివల్ల ఏ రోగం వస్తుందో అని ఒక చిన్న దోమకు కూడా మనం భయపడుతూ ఉంటాం. పిల్లరా, ఇన్ని విషయాలలో భయం కలిగి బ్రతుకుతున్న మనిషి ఒక్క విషయంలో మాత్రం నిర్భయంగా బ్రతికేస్తున్నాడండి. ఒక్క విషయంలో మాత్రం ఏ భయం లేదు, నిర్భయంగా బ్రతికేస్తున్నాడు. ఏ విషయం అంటారు? మనం ఖచ్చితంగా చెప్పగలము, దేవుని విషయంలోనండి. దేవుడంటే ఎవరికైనా భయం ఉందండి? దైవభీతి లేని మానవ జాతి అని మాట్లాడుతున్నాం, అని మనం నేర్చుకుంటున్నాం. అంటే దైవభీతి లేదండి ఈరోజు సమాజంలో. అందుకే ఈరోజు చూడండి, నేరాలు ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. ఈరోజు సమాజం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. కారణం, దేవుడంటే భయం లేదండి. ఈరోజు యువత చూస్తే ఏమండి ఎలా ఉందంటే, వారి మాట మాట తీరు బాలేదు, వారి ప్రవర్తన అంతకన్నా బాలేదు, వారు అసలు పెద్దలను గౌరవించే విధానము తెలియట్లేదు. ఎలా ఉన్నారంటే ఈ ఆధునిక యుగంలో మరీ చెడిపోయిందండి వ్యవస్థ. మరి ఎందుకు ఇలా అయిపోయారు అని అంటే, దేవుని భయం లేదండి మెయిన్. దేవుని భయం లేదండి. దేవుని భయం ఉంటేనే మనుషులు చక్కగా ప్రవర్తిస్తారండి. మనుషులను కట్టుకట్టి ఉంచుతండి దేవుని భయం ఉంటే. అందుకే సామెతల గ్రంథంలో ఏమంటాడు? దేవోక్తి అంటే దేవుని యొక్క మాట. దేవుని యొక్క ఉక్తి అంటే దేవోక్తి లేని ఎడల జనులు ఎలా ఉంటారంట? దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. అంటే దేవుని మాట కట్టుకట్టి ఉంచేదా? అవును ప్రియులారా. దేవుని మాట మనిషిని మంచి మార్గాన నిలబెట్టేది. దేవుని మాట మనుషులలో దేవుని యొక్క భయాన్ని నింపేది. భయం ఉంటేనే కదండి భక్తిగా మనం జీవించగలం. భయభక్తులు అంటాం అందుకే. ప్రతిసారి బైబిల్ గ్రంథాలు మనం చూడగలిగితే, భయం ఒక చోట మీరు భయపడకండి అని, మీరు భయము కలిగి ఉండండి అని మాత్రమే ఉండదండి. భయభక్తులు అని మనకి ఎక్కువ సార్లు కనపడుతూ ఉంటారు. ఏమండి, భయభక్తులు కలిగి ఉండాలి అని. అంటే భయభక్తులు అనగానే భయము, భక్తి రెండు విడదీయరాని పదాలండి. భయభక్తులు, భయము, దేవుడంటే భయం ఉంటేనే కదండి భక్తిగా మనం జీవిస్తాం. మరి దేవుని యందు దేవుడు మనల్ని ప్రేమించాడండి, మన కన్న తండ్రి. ఆయన మన కోసం సమస్తాన్ని ధారాళముగా దయచేశాడు. ఈ సృష్టినే కాదండి, మన కొరకు తన ప్రియమైన కుమారుననే బలిగా ఇచ్చేశాడు. మనము తన పిల్లలముగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని. మరి అంత అపారమైన ప్రేమ అండి దేవుడు లోకము ఎంతో ప్రేమించనంటాడు. మరి అంత ప్రేమ కలిగిన తండ్రికి మనం ఎందుకు భయపడాలండి? మనం ఎందుకు భయపడాలి? భయపడాలండి. ఎందుకు భయపడాలని అంటే, ఈ శరీరానికి హాని చేస్తుందేమో అని ఒక చిన్న దోమకు భయపడుతున్నాము. అలాగే రోగం సంక్రమిస్తది, రోగము ద్వారా చివరికి నేను చచ్చిపోతానేమో అని ఒక మరణానికి, ఒక క్రూర జంతువుకి, ఇన్నిటికి భయపడుతున్న మనిషి మరి దేవునికి ఎందుకు భయపడాలి? దేవునికి ఎందుకు భయపడట్లేదు? అసలు దేవునికి ఎందుకు భయపడాలి అని అంటే, ఈ శరీరానికి అస్వస్థత వచ్చి, ఈ శరీరము చచ్చిపోతుందని, శరీరము మరణిస్తుందని ఎంత భయపడుతున్న మనిషి మరి దేవునికి ఎందుకు భయపడాలో తెలుసా? ఒక్కసారి చూడండి. దేవునికి ఇంకా మిక్కిలి భయపడాలండి. మరి ఎందుకు భయపడాలనుకుంటున్నారు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూడండి ప్రియులారా. దేవునికి ఎందుకు భయపడాలి? శరీరకంగా ఎంతో అస్వస్థత వస్తుందని, దోమకాటు వల్ల డెంగ్యూ ఒకవేళ ఫీవర్ వస్తే ప్లేట్లెట్స్ అన్ని కూడా డౌన్ అయిపోతాయి, ఇక మనం చచ్చిపోతామని ఒక మరణానికి, ఏదైనా కానీ చివరికి వచ్చేది మరణం అండి. అందుకే ఆ మరణానికి భయపడిపోతూ ఉంటాం. ఈ భూమి మీద చచ్చిపోతామని భయము ప్రతి ఒక్కరిలో ఉంటది. మరి ఇన్నిటికి చచ్చిపోతామని భయపడుతున్న మనిషి దేవునికి భయపడట్లేదండి. దేవుడంటే చులకన భావం.
దేవునికి ఎందుకు భయపడట్లేదు? ఆయన కనిపించాడు, ఆయన ఏం చూశాడులేండి, ఆయన ఉన్నాడా అసలు అని అనేవాళ్ళు కొంతమంది. అయితే అసలు ఆయన కనబడట్లేదు కనుక మేము నమ్మము అని నాస్తికులుగా, హేతువాదులుగా ఉండేవారు మరికొందరు. అందుకేనండి దేవుడంటే భయం లేదు ఈ రోజు సమాజానికి. దేవునికి దేవుడు మనకి కనబడట్లేదు కనుక దేవుడు లేడు అనేవాళ్ళు కూడా చాలా మంది ఎక్కువైపోయారండి. దేవుడు మనకు కనబడకపోవచ్చు, కానీ మనము దేవునికి కనబడట్లేదా? దేవునికి మనము కనబడకపో దే మనకు దేవుడు కనబడకపోవచ్చు, కానీ దేవునికి మనం కనబడమా అంటే ఎందుకు కనిపించమండి? ఆయనకు కనబడని సృష్టమంటూ ఏదీ లేదు. సమస్తాన్ని క్రిస్టల్ క్లియర్ అంటారు. క్రిస్టల్ క్లియర్ గా ఏమంటే తేటగా ఆయన కన్నులకు సమస్తం ఆయన దృష్టికి కనబడుతున్నప్పుడు మరి ఆయనకి భయపడొద్దండి? ఈరోజు మనిషి అనుకుంటున్నాడు దేవుడు కనబడట్లేదు కదా, దేవుడు లేడులేండి, దేవుడేం చూస్తాడులేండి, దేవుడేం చేస్తాడులేండి అనుకొని నిర్భయంగా భయం లేకుండా బ్రతికేస్తున్నారండి. మరి దేవుడు ఏం చేస్తాడు? దేవునికి అసలు ఎందుకు భయపడాలి? ఒక శరీరం రోగం వచ్చి చచ్చిపోతాను భయపడుతున్నావే, మరి ఆత్మకు, శరీరాన్ని నడిపించేది కదండి శక్తివంతమైన ఆత్మ, నీవు నేను అనే ఆత్మ. మరి చూడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, 10వ అధ్యాయం మత్తయి సువార్త మరియు 28వ వచనం. మరియు మరియు ఆత్మను చంపనేరక ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును ఆ- కూడా ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి ఉమ్, మిక్కిలి చదవమ్మా. భయపడుడి మిక్కిలి భయపడుడి. చూడండి చూడండి, దేహాన్ని చంపేవారంటే మనకు భయమేనండి. ఎవరైనా ఒక పిస్టల్ లేకపోతే తుపాకీ పట్టుకుని ఎదురుగా వస్తున్నారు అనుకోండి, నేను చంపేస్తాం అన్నప్పుడు ఎంత భయపడతాం? అలాగే ఒక కత్తి పట్టుకుని వస్తున్నారు అనుకోండి, నరికేస్తానా చంపేస్తానని వస్తుంటే మనం హ్యాపీగా నిలబడగలమా ముందు? చంపితే పర్వాలేదు నిలబడగలమా? వెంటనే పారిపోతాం. ఎందుకు? అమ్మో నిజంగా పొడి చేస్తే, పీక కోసేస్తే చచ్చిపోతామనే భయం. భయం ఉండొచ్చు, సహజమే. కానీ కేవలం దానికే అంత భయపడుతున్నాం, కానీ మనం ఎవరికి భయపడాలో తెలుసా? ఈ శరీరానికి హాని కలుగు చేసే వరకే కాదు. అదే అంటున్నాడు ఇక్కడ, ఆత్మను చంపనేరక. వాళ్ళు చంపేది దేహానికేనండి. చంపితే దేహాన్ని చంపుతున్నారు కానీ ఆత్మను ఎవరు ఏం చేయలేరు. మరి ఆత్మను చేసేది ఎవరు అనుకుంటున్నారు? దేవాది దేవుడండి. మరి అలాంటి దేవునికి భయపడొద్దా? శరీరానికి అస్వస్థత, హాని కలుగు చేస్తాయి, శరీరం మరణిస్తుంది, శరీరం చచ్చిపోతుందని ఎంత భయపడుతున్నావే, మరి ఆత్మను చంపే వారికి ఇంకెంత భయపడాలి? ఎందుకంటే ఈ శరీరం అయితే నాశనం ఉంది, శరీరం చచ్చిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మకు చావు ఉందా ప్రియులారా? ఆత్మకు చావు లేదండి. తండ్రి నుండి వచ్చినది, ఉన్నవాడు మన తండ్రి. ఆ ఆత్మ నిత్యము ఉండేది, ఆది అంతము లేనిది. మరి ఆ నిత్యము ఉండే మనమైన ఆత్మ, మరి అలాంటి ఆత్మకు చావు లేదండి, దాన్ని ఎవరూ చంపలేరు. మరి దేవుడు అలాంటి ఆత్మకు శిక్ష విధిస్తాడు అంటున్నాడు. దేవుని కొరకు బ్రతకకపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు? నిత్య నరకానికి వెళ్ళిపోద్దండి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. మరి ఎలాంటి భయంకర నరకంలోకి వెళ్ళిపోయిన ఆత్మకు చావు లేదు గనుక ఆత్మ చావదండి. పోనీ అక్కడ ఉన్న అగ్ని ఆరిపోతుందా అని అంటే అగ్ని కూడా ఆరదు. ఆరని మంటలలో చావని ఆత్మ పడే బాధ అంతా ఇంత కాదండి. అక్కడ పరిస్థితి మనకు అర్థం అవడం కోసం, భూ సంబంధంగా ఉన్నాము కనుక మనకు అర్థం అవడం కోసం అగ్ని గుండం అన్నాడండి. ఒక అగ్ని ఎలాగైతే శరీరాన్ని తాకి కాలిపోయినప్పుడు ఎంత బాధపడతారండి. ఒకసారి ఏమండి, కాలిపోయిన వారు ఉండే హాస్పిటల్ వార్డుకి వెళితే అక్కడ తెలుస్తుందండి నరకం అంటే ఏంటో. ఆఫ్టర్ ఈ శరీరంలోనే బాధపడుతున్నారు, మరి వాళ్ళు మనము ఆఫ్టర్ ఒక చిన్న స్టవ్ చేతికి గాయమైతేనే ఎంతో తట్టుకోలేమి. అలాంటిది కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు మొత్తం దేహం అంతా కాలిపోద్దండి. అలాంటి వారి పరిస్థితి మనం చూసినప్పుడు 7 పొరలు ఉంటాయి మనిషికి. ఆ 7 పొరల్లో ఒక 5 పొరలు కాలిపోయి మొత్తం స్కిన్ అంతా తెల్లగా కనబడుతూ ఉంటది, లోపల ఉన్న మాంసపు ముద్ద అదంతా కాలిపోయి ఉన్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటదండి ఆ బాధ. ఎలాంటి మెడిసిన్ పనిచేయదండి. ఎన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా, ఎంత మత్తు మందులు ఇచ్చినా కూడా నిద్ర పట్టదు. మంట యాతన అంటారు, యాతనండి. వాళ్ళ ఆర్తనాదాలు గోల చూస్తుంటే అలాంటి వార్డుకి అసలు వెళ్ళలేరండి. అలాంటి వార్డుకి అసలు వెళ్ళి సమీపించి చూడలేము. అంత దేహానికి అంత బాధ ఉన్నప్పుడు మరి ఆత్మ, చావులేని ఆత్మ అండి, ఇంకెంత బాధపడుతుంది. అందుకే నరకమున ఎలా ఉంటదన్నాడు, ఏడ్పును పండ్లు కొరుకుటేను ఉండును. ఈ బాధ ఎంతకాలం అనుకుంటున్నారు?
ఎంతకాలం అండి? ఈ శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టినంత వరకు ఈ శరీరానికి బాధ ఏమో కానీ ఆత్మ బాధ అనునిత్యం అండి. యుగయుగాలండి. ఎవర్ లాస్టింగ్ అండి. మరి అంత భయంకరమైన నరకాగ్నికి వెళ్ళిపోతుందండి ఆత్మ. మరి అలాంటి ఆత్మ కొరకు జాగ్రత్త అవసరం లేదా? అలాంటి ఆత్మను దే నరకంలో పడద్రోయగలవానికి ఎంత భయపడాలండి? మిక్కిలి అన్నాడు. ఇంకెంత ఎక్కువ భయపడాలి అన్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని మనుషులు ఆత్మ చంపలేరండి. ఆత్మహత్య అని రోజు చెప్తున్నారు గాని ఆత్మహత్య కాదండి. ఆత్మను ఎవరో హత్య చేయలేరండి. ఒక ఉరితాడు పీకక తగిలించుకొని చచ్చిపోయి ఆత్మహత్య అంటున్నారు గాని శరీర హత్య ప్రియులారది. శరీరాన్ని హతమార్చుకుంటున్నారు తప్ప ఆత్మని ఎవ్వరూ బంధించలేరు. ఎవరు ఏ ఉరితాడు బంధించలేదు, చంపలేదు. ఏ అగ్ని బంధించలేదు. ఏ నీటిలో పడిపోయినా, ఎక్కడ ట్రైన్ కింద, పట్టాల కింద ఏవండీ తల పెట్టేసిన ఆత్మను మాత్రం ఎవరు బంధించలేరు. ఎవరు చంపలేరండి. మరి ఆత్మను చంపలేని మనుషులకి మనం భయపడుతున్నాము గాని, ఆత్మను, దేహమును కూడా అన్నాడు చూడండి. ఆత్మను, దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి, మిక్కిలి భయపడుడి. భయమేస్తుంది కదండీ ఈ మాట వింటే. ఆఫ్టర్ ఆల్ ఒక శరీరం కాలిపోతేనే ఎంత నరక యాతనండి. ఈ బాధ మేము భరించలేకపోతున్నాము. మాకు మెర్సీ కిల్లింగ్ ఇచ్చేయండి, మాకు చంపేయండి, ఒక ఇంజెక్షన్ ఇచ్చని వాళ్ళంతా గోల చేస్తున్నప్పుడు ఆ బాధ భరించలేక మరి ఆత్మ పడే బాధ దేవుడు చక్కగా బైబిల్ గ్రంథంలో రాయించాడండి. ఒక ధనవంతుడు ఏమండి యథార్థ గాథ రాయించాడండి. ఉదారంకు బట్టలు వేసుకొని ఈ భూమి మీద ఉన్నంత కాలం బహు దినములు సుఖముగా బ్రతికేశాడండి. నాకు తిరుగులేదనుకున్నాడు. ఇక దేవుని భయము లేక బ్రతికాడండి. అసలు దేవుడు ఎవరో తెలియకుండా బ్రతికేశాడండి. ఇలాగే ఉంటది సుఖం అనుకున్నాడు. చివరికి చచ్చిపోయాడండి. చచ్చిన మరుక్షణం ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతాం ప్రియులారా. భయం వేయట్లేదా? దేవుడంటే భయం ఉండొద్దా? ఒకసారి ఆలోచించండి. ఈ సమాజానికి భయం లేకపోబట్టే ఈవెన్ క్రైస్తవులకు కూడా అండి ఈరోజు సమాజంలో భయం లేదండి. లోకము వలె లోకాన్ని అనుసరిస్తూ లోకస్తుల వలె అంజుల వలెనే బ్రతుకుతున్నారండి ఈరోజు క్రైస్తవులు కూడా. అంటే దేవుని భయం లేదా? దేవుడు అంటే అర్థం కాలేదు ప్రియులారా క్రైస్తవులకు కూడా. కనుకనే దేవుని భయం లేకుండా మనం దేవుని ఆరాధనకు వెళ్ళొచ్చేస్తున్నామండి. ఏదో మనకు కలిగిన చందా వేసేస్తున్నామండి. దేవుని పరలోకం మాదే, దేవుని నమ్ముకున్నాం కదా, ఇక పరలోకం మాదే అని పాటలు పాడుకుంటూ ఆ భ్రమలోనే బ్రతుకుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ లోకం వల్లే చివరకు చచ్చి నరకాగ్నికి, భయంకరమైన నరకాగ్నికి జారిపోతున్నారండి. మరి అలాంటి భయంకరమైన నరకాగ్నికి వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే మనకు ఉండవలసినది దేవుడు నశింప చేసేస్తాడండి. ఆత్మను, దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడండి. కనుక మనం భయపడవలసింది ఎవరికి అనుకుంటున్నారు? దేహంలోనే ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో, ఎంత భయపడుతున్నప్పుడు ఆత్మను చంపే వారికి ఇంకెంత భయపడాలండి. మిక్కిలి భయపడాలి అన్నాడు. మిక్కిలి భయపడండి అన్నాడు. మరొక మాటను చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము అందరూ చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇదేదో ప్రసంగం కదండి, ఏదో నాకు అవకాశం ఇచ్చారు కనుక నేను ఏదో పాఠం ప్రసంగం చెప్పేయాలంతే అని అనుకోవడానికి కాదండి. ఒక్కొక్క మాట దేవుని మాట చాలా విలువైనది. మన బ్రతుకు పుస్తకం కదండి బైబిల్ అంటే. మరి ఎంత జాగ్రత్తగా ధ్యానించాలి. వింటున్న ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనకి ఎలర్ట్ చెప్తున్నాడండి. దాని తండ్రి యొక్క ఆవేదన, మన పట్ల ఉన్న ప్రేమ, ఇవన్నీ మనకు అర్థం కావాలి. కనుక వాక్యం వినబడుతున్నప్పుడు పెడచెవిన పెట్టకూడదు. వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ ఒకవేళ దేవునికి నచ్చని విధంగా ఉంటే సరి చేసుకుంటూ మనం ఉండాలి ప్రియులారా. ఇక్కడ మంచి మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథం ఒకసారి చూడండి, 28వ అధ్యాయము ప్రియులారా, 14వ వచనం చూడండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. చూడండి, కొంతమంది భయం లేకుండా బ్రతికిస్తూ ఉంటారండి. ఏముందలండి, ఏమండి, ఒక ధూమపానం చేసేవారి దగ్గర కానీ, ఒక మద్యపానం చేసేవారి దగ్గర కానీ వెళ్ళి చెప్తాం అనుకోండి, ఎందుకండి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. లోపల ఎంతో సున్నితమైన దేవుడు పెట్టిన అవయవాలండి, వాటిని పాడు చేసుకోకండి, ఆర్గన్స్ అన్ని చెడిపోతాయని చెప్పామనుకోండి, వింటారండి? ఏముందలండి, ఎప్పుడైనా చచ్చిపోయేదే కదా, అదేదో శుభ్రంగా ఎంజాయ్ చేసి తాగి చచ్చిపోతాం కానీ మీ మాట మాత్రం వినమంటారండి. వినరండి. అంటే కఠినపరుచుకున్నారా మనసును, అంటే చావడానికైనా సిద్ధపడిపోతున్నారు తప్ప వారి కోరికను చంపుకోవట్లేదండి. కనుక దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు వాడాలని దేవుడు విలువైన అవయవాలను ఇస్తే వాళ్ళు పాడు చేసుకుంటుంటారు పిల్లలంటే హృదయం ఏం చేసుకుంటున్నారు, వారు కఠినపరుచుకుంటున్నారండి. అదే అంటున్నాడు, హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును.
కనుక మనం ఏం చేయాలి? నిత్యము అప్పుడప్పుడు భయపడి ఏదో వాక్యం వినబడుతున్నప్పుడు ఈ వాక్యం వింటున్నంతసేపు భయం కలిగి అమ్మో చాలా భయపడి ఉండాలి, దేవునికి నరకాన్ని వేసేస్తాడు మనల్ని దేవుని పని చేయకపోతే, దేవుని కొరకు బ్రతకపోతే అని ఆ కాసేపు మాత్రమే భయపడి తర్వాత మన పనుల్లో మునిగిపోయి దేవుని భయం లేకుండా మనం ఉండకూడదండి. అప్పుడప్పుడు కాదు, నిత్యము అన్నాడండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడండి. నిత్యము భయం ఉండాలా దేవుడంటే? అవును ప్రియులారా, నిత్యము ఎందుకు నిత్యము ఉండాలి? నిత్యము ఎందుకు ఉండాలంటే ఈ రోజు ఆధునిక ప్రపంచంలో, భయంకరమైన ప్రపంచంలో, ఈ రోజు పాపముతో నిండిపోయిన ప్రపంచంలో అపవాది సింహాసనం, అపవాది కాపురం ఉన్న చోట మీరు కాపురం ఉన్నారు. అపవాది తన గుప్పెట్లో పెట్టుకున్న లోకాన్ని అంతటిని, లోకం అంతా చెడిపోయినప్పుడు మనం ఒక్కలమే నీతిమంతులుగా బ్రతకడం ఎంత కష్టం అండి. అలాంటి సమయంలో అయినా కూడా బ్రతకాలండి. బ్రతకాలి ప్రియులారా. అలా బ్రతకాలంటే నిత్యము మనకు భయం ఉండాలండి. ఎందుకంటే భయం ఉంటేనే మనకు భక్తి వస్తుంది ప్రియులారా. భయము భక్తి అంటాడు. అందుకే భయం ఉంటేనే మనకు భక్తి వస్తుందండి. దేవుడు అంటే భయం ఉంటేనే దేవుడు నరకంలో ఇస్తాడమ్మో అని భయపడి మనం భక్తిగా జీవిస్తామండి. అందుకే అంటాడండి, ఒకవేళ మనుషులకు భయపడ్డాం అనుకోండి, మనుషులు ఉన్నప్పుడు భయపడుతూ వారు ఉన్నారు కదా అని తప్పు చేయకుండా ఉండొచ్చండి. అదే దేవుని భయం ఉంటే మనుషులు లేకపోయినా, మనం ఒంటరిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మనం తప్పు చేయడానికి భయపడతాం ప్రియులారా. ఎందుకు ఎందుకు భయపడతాం? దేవుడు ఎక్కడ లేడు చెప్పండి? ఆయనకు కనబడని సృష్టం అంటూ ఏదీ లేదండి. ఆయన కన్నులకు, ఆయన దృష్టికి సమస్తము స్పష్టంగా తేటగా కనపడుతున్నప్పుడు ఎక్కడికి పారిపోగలం? ఎక్కడ చాటుగా ఉండి తప్పు చేసేయగలం? కనుక దేవుని భయం అనేది ఉంటే, ఏమండి, భయం ఖచ్చితంగా మనకు భక్తి అనేది వస్తుందండి. అందుకే అంటాడు, యెహోవా యందు 119వ కీర్తనలో ఉంటే తర్వాత చదువుకోండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. చూడండి, యెహోవా యందైన భయము ఎలాంటిది? పవిత్రమైందండి. ఎక్కడ లేడండి దేవుడు? దేవుడు ఎక్కడ లేడు చెప్పండి? కనుక మన పిల్లలకు కానివ్వండి, మనకు కానివ్వండి, దేవుని భయానికి అప్పగించేసాం అనుకోండి మన పిల్లల్ని, ఇంకా వాళ్ళు భయపడుతూ బ్రతుకుతారండి. అదే మనుషుల భయం ఉంటే, మనుషులు ఉన్నంతసేపు బుద్ధిగా ఉన్నట్టు నటించవచ్చు, కానీ మనుషులు లేనప్పుడు, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు తప్పు చేసే ఆలోచనలు రావచ్చు, తప్పు చేయడానికి ప్రేరేపణ ఉండొచ్చు. కానీ అదే దేవుని భయం ఉంటే వారు పవిత్రంగా ఉంటారండి. ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చిన వాక్యం వారి హృదయంలో ఉంటే సరి చేసుకుంటారండి, రెక్టిఫై అయిపోతారు. అందుకే నిత్యము దేవుని యొక్క భయము కలిగి ఉండమన్నాడు. అలాగే యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది అప్పుడప్పుడు ఉండదండి, అది నిత్యము నిత్యము నిలుచును అన్నాడు. మరి ఎలాంటి భయము కలిగి ఉండాలి ప్రియులారా మనమంతా కూడా. అలా ఉన్నప్పుడే మనకి భక్తిగా జీవించగలమండి. మరొక మాటను చూడండి, సామెతల గ్రంథము ప్రియులారా, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం ప్రియులారా. పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడుకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. చూడండి, ఇక్కడ కూడా అదే మాట. ఇందాక 28 సామెతలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో కూడా అదే చదువుకున్నాం. ఇక్కడ 23వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఏమంటున్నాడండి? నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. మనం ఎలా ఉండాలండి? నిత్యము ఉండాలా భయం? నిత్యము ఉండాలండి. ఏ క్షణాన పాపంలో పడిపోతామో తెలియదు. ఈ ఆధునిక యుగంలో ఉన్నాము గనుక, ఏమండి, టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నారు, అభివృద్ధి పదం వైపు వెళుతుంది అనుకుంటున్నారు, కానీ భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతుందండి, దుస్థితిలోనికి ఈ సమాజం అంతా. మరి అలాంటప్పుడు మనం ఎంత పవిత్రంగా ఉండాలంటే, ఎంత జాగ్రత్తగా ఉండాలి? మన హృదయము నిండా వాక్యం ఉండాలండి. అందుకే దావీదు మహాభక్తుడు అంటాడు, ఇదిగో తండ్రి, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హృదయం నిండా వాక్యం ఉండాలండి. అప్పుడు పాపం చేయలేని ఆలోచన రాదు. ఒకవేళ ఆలోచన వచ్చినా వెంటనే మళ్ళుకుంటాం ప్రియులారా. పాపం చేయడానికి ఒప్పదు మనసు. దేవుని వాక్యం గద్దిస్తూ ఉంటుంది. కనుక దేవుని భయము మనకు ఉండాలంటే మన హృదయము నిండా దేవుని యొక్క వాక్యం ఉండాలండి. దేవుని యొక్క వాక్యం ఉండాలి ప్రియులారా. 17వ వచనంలో అదే చెప్తున్నాడు, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నాడండి. దేవుడు కోరుకున్నాడు, నా యందు మీరు భయము భక్తి కలిగి ఉండండి, మీరు భయభక్తులు కలిగి ఉండండి. భయభక్తులు కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం ప్రియులారా. ఏమండి, భయభక్తులు కలిగి ఉంటే ఏంటండి మనకు లాభం అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనము నుండి తొలగిపోవుదురు అంటాడు ఒక చోట. ఎన్నెన్నో మాటలండి బైబిల్ గ్రంథంలో. అలాగే భయభక్తులు కలిగిన వారు చెడుతనమును అసహించుకుందరు అంటాడండి. అసలు చెడుతనమును అసహించుకుంటే, ఏమంటే అసహించుకుని దాని వైపు మనం వెళ్ళగలం అసలు?
ఒక అశుద్ధం ఉందనుకోండి, లేక మనకు పడంది ఏదైనా ఉందనుకోండి, అది అంటే మనకు అసహ్యం అనుకోండి, అటువైపు అసలు మనం వెళ్ళం అసలు. మరి అలాంటప్పుడు చెడు అంటే అసహ్యం ఎప్పుడు వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగిన నాడు మనకు చెడు అంటే అసహ్యించుకుంటారండి. దీనికి ఉదాహరణ యథార్థవంతుడైన యోబు గారండి. యోబు గారు ఒక అన్యుడై ఉండి యథార్థవంతుడు, దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. నా కుమారుడని యోబు సంగతి ఆలోచించావా అని దేవదూతతో, ఏమండి, అపవాదితో సవాల్ చేస్తున్నాడండి. నా కుమారుడని యోబు సంగతి ఆలోచించావా? అతడు ఎలాంటి వాడు? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంటే చూడండి, భయభక్తులు కలిగిన వాడే చెడుతనమును విసర్జించగలడండి. చెడు తలంపులు కూడా రానివ్వడండి. ఒకవేళ వచ్చినా వాటిని త్రుంచేస్తాడండి ఆలోచనలోనే. కార్యరూపం దాల్చదు ప్రియులారా. కనుక భయభక్తులు కలిగిన వాడు చెడుతనం అసహించుకుంటామండి. చెడు జరిగించినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాము. దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతాము. అప్పుడు మనము పరలోకానికి వెళ్ళిపోతాము. ఆ భయంకర నరకం నుండి తప్పించబడతాం ప్రియులారా. గనుకనే దేవుని యందు భయము భక్తి ఉండాలి ప్రియులారా మనకి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. మనల్ని పరలోకం వైపు నడిపిస్తదండి. దేవునికి చాలా ఇష్టం దేవుని యందు భయభక్తులు కలిగిన వారంటే. అందుకే మలాకి గ్రంథం 3:16 మనం ఎప్పుడు చదువుకుంటాం. ఏంటండి? ఇద్దరు వ్యక్తులు నీతిమంతులు భయభక్తులు కలిగిన వారు అంటాడు. భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకుంటే దేవుడు మధ్యలోకి వచ్చి చూపెడతాడంట. వాళ్ళు నా కోసమే మాట్లాడుకుంటున్నారు. పొంగిపోతాడండి తండ్రి. నా పిల్లలు నా కోసం మాట్లాడుకుంటున్నారు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, నా కోసమే మాట్లాడుకుంటున్నారని వాళ్ళ మధ్యలోకి వచ్చి చెవియొగ్గి ఆలకిస్తాడటండి. మన అంతతోటే ఉండక తన గ్రంథమందు జ్ఞాపకార్థంగా రాసుకుంటాడు అని ఉంది. కనుక నిత్యము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలండి. అలా ఉన్న నాడే మనం దేవుని కొరకు బ్రతకగలం. దేవుని కొరకు బ్రతికిన నాడే మనం పరలోక రాజ్యానికి చేరుకోగలం. అభయంకర నరకాగ్ని నుండి తప్పింపబడగలము ప్రియులారా. మనం ఎవరం కూడా నిత్య నాశానికి వెళ్ళిపోకూడదండి. ఎందుకంటే ఒక్కసారి కన్ను మూస్తే అదో పాతాళం ప్రియులారా. తిరిగి రాని లోకం అండి అది. ఒక ఆఫ్టర్ ఈ శరీరం కాలిపోతేనే ఎంత బాధపడుతున్నాడు మనిషి. మరి ఆత్మ కాలిపోతూ నిత్యము కాలిపోతూ ఉంటాది. గనుకనే ఈ భూమి మీద ఉండగానే నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రియులారా. నిత్యము భయము కలిగి బ్రతకండి అన్నాడండి. అలా నిత్యము భయము కలిగి బ్రతికితేనే మనము నిత్యము కాలకుండా ఉంటామండి. నిత్య జీవంలో నిత్యము తండ్రితో హాయిగా మనం పరలోకంలో ఉండగలము ప్రియులారా. నిత్య జీవము అన్నాడు. నిత్య జీవంలోనికి వెళ్ళిపోతామండి. ఇక్కడ నిత్యము దేవుని భయము కలిగి ఉన్న నాడే, ఇక్కడ భూమి మీద నిత్యము దేవుని భయము కలిగి ప్రవర్తించి బ్రతుకుతున్నప్పుడు మనము నిత్య జీవానికి వెళ్ళిపోతామండి. నిత్యము తండ్రితో జీవించి ఆ మధుర క్షణాలు తండ్రిని చూసి తండ్రితో హాయిగా ఆనందముగా బంగారు వీధులు అంటాడు. ఎంత అందమైన లోకానికి మనం వెళ్ళిపోతాం ప్రియులారా. శాశ్వతమైన లోకం అండి అది. నాశనము కాని లోకం ప్రియులారా. మరి అంత చక్కటి బ్రతుకు మనకు కావాలి అని అంటే ఈ భూమి మీద నిత్యము భయము కలిగి మనం అందరూ బ్రతకాలి ప్రియులారా. ఒకసారి 119వ కీర్తన మనం చదువుకుందాం. 119వ కీర్తన 38వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాని స్థిరపరచుము. చూడండి, దేవుని భయం మనకు ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది భయము? ఈ లోకంలో లోకపరంగా ఉంటూ దేవుడిచ్చిన వాక్యం చదవకుండా పాటించకుండా ఉన్నాం అనుకోండి, ఇంకెక్కడ దేవుని భయం ఉంటదండి మనకి? దేవుని భయం రావాలంటే దేవుడు వాక్యంలో రాయించాడండి. ఆయన మనసు వాక్యం అంటే. తండ్రి చిత్తం దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది అయిష్టమో, ఏది చేస్తే నచ్చుతుందో, ఏది చేస్తే నచ్చదో ఇవన్నీ తెలిస్తేనే కదండి ఆయన ఇష్టాన్ని భూమి మీద జరిగించగలం. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించగలం. మరి ఆయన వాక్యమే తెలియకుండా ఉంటే మన భయం పుట్టించదండి. అందుకే అంటాడు ఇక్కడ, నీవిచ్చిన వాక్యము మనుష్యులలో, నరజాతిలో అండి భయము పుట్టిస్తదండి. మరి నరజాతికి వాక్యం పట్ల ఆసక్తి ఉందండి? క్రైస్తవులకే లేదండి. క్రైస్తవ సంఘాల్లో వాక్యం కంటే మనకు సాక్ష్యాలు ఎక్కువ అనిపిస్తుంటారు. వాక్యం ఉండదండి. సాక్ష్యం ఎక్కడ చూసినా సాక్ష్యం అండి. వీళ్ళ సొంత డబ్బాలు కొట్టుకునేది సాక్ష్యం పేరుట. నాకు ఈ జబ్బు పోయింది. ఎప్పుడు భూ సంబంధమైన కోసమే, భూ సంబంధమైన ఆలోచనలే. కొన్ని రోజుల నుండి 60-70 ఏండ్లు మహా అయితే ఎంతకాలం బ్రతికేస్తుంది ఈ భూమి మీద? 60-70 ఏండ్లుండి నాశనం అయిపోయి ఈ శరీరం కొరకే, ఈ శరీరంలో ఆశీర్వాదాలు వీటి కొరకే ఈ రోజు క్రైస్తవం కూడా వెంపరలాడుతుందండి. విలువైన దేవుని వాక్యం ఆత్మలో రక్షణ శక్తి గలది అంటాడు వాక్యం. అగ్ని నుండి తప్పించే వాక్యం, అంత శక్తివంతమైన వాక్యం మనుషులలో భయం పుట్టిస్తుందండి.
ఆ భయం ఉంటేనే మనం భక్తిగా ఉండగలం. భయభక్తులు కలిగి ఉంటేనే మనం పరలోక రాజ్యానికి ఎలిజిబుల్ అవుతాం, అర్హత సంపాదించిన వారు అవుతాం. మరి అలాంటి వాక్యమే మనుషులలో ఏం పుట్టిస్తుందంట? నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. కనుక ఏం చేస్తావో తండ్రి, ఏం ప్రార్థన చేస్తున్నాడు? నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. వాక్యం ఎంత గొప్పదండి! అలాంటి వాక్యాన్ని ఎక్కడ స్థిరపరచుకోవాలి? హృదయములో. హృదయం నిండా వాక్యం ఉందనుకోండి, ప్రియులరా, అప్పుడు నోటి వెంబడి సినిమా పాటలు వస్తాయండి. హృదయం నిండా వాక్యం ఉందనుకోండి, అప్పుడు నోటి నుండి శపించే మాటలు కానీ, ఎదుటి వారి మీద అబద్ధ సాక్ష్యం పలికి వారిని దూషించే మాటలు కానీ, బూతులు కానీ, ఇలాంటివన్నీ దేవునికి నచ్చని గుణాలన్నీ కూడా అండి. ఇలాంటివన్నీ వస్తాయండి నోటి నుంచి? రావు ప్రియులరా. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడును కదా అన్నారు యేసుక్రీస్తు వారు. అంటే హృదయం నిండా ఎప్పుడు సినిమాలు, టీవీలు చూస్తూ, సెల్ ఫోన్లు చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆ పాటలే వస్తాయండి. ఆ సినిమా పాటలే, ఆ సినిమా డైలాగులే వస్తాయి. మరి అలాగే హృదయం నిండా ఇదిగో ఆన్లైన్ క్లాస్ ద్వారా మీరు చక్కగా ఆసక్తి పరులండి. చక్కగా లోకమంతా ఈ రోజు ఎవరి పనుల భారంలో వాళ్ళు మునిగిపోయారండి. ఎవరికి కూడా తీరిక లేదు. కొంత సమయం ఉన్నా కూడా అది కూడా ఏదో పని పెట్టేసుకుంటున్నారు. సాతాను అలా బిజీ చేసేసిందండి. ఎక్కడ తీరికగా ఉంటే దేవుని కోసం ఆలోచించేస్తారో, దేవుని భయం వచ్చి పుడుతుందో, బైబిల్ చదివితే ఎక్కడ దేవుని భయం తెలిసిపోద్దో అని చెప్పి వారు దేవుని కొరకు బ్రతికేస్తారు. నాతో పాటు నరకానికి రారు అనేది ఏం చేస్తుందండి? మనోనేత్రాలను పొడి చేసిందండి క్రైస్తవులకు కూడా. పైపైనే చదువుతున్నారు సంగతులు గాని లోతుల్లోకి వెళ్ళి ఆలోచించలేకపోతున్నారు. అంటే వారి మనోనేత్రాన్ని పొడి చేసిందండి. ఈరోజు పైపైన ఈ కళ్ళతో, బాహ్య కళ్ళతోటే చదివి చూస్తున్నారు తప్ప గ్రహించట్లేదండి. హృదయంతో గ్రహించట్లేదు. కనుకనే ఈ రోజు భయము లేదండి. నీవిచ్చిన వాక్యము మనుషులలో ఏం పుట్టిస్తుంది? నీ భయము పుట్టించుచున్నది అన్నాడండి. ఈ రోజు వాక్యము తెలియక. అందుకే యేసుక్రీస్తు కూడా అంటారు, మీరు లేఖనములను గాని దేవుని వాక్యమును గాని ఎరుగక పొరపడుచున్నారు అంటాడండి. పొరపాటు పడుతున్నారు. ఏదో నమ్మేశాంలేండి, మేము పరలోకం వెళ్ళిపోతాం అనేసుకుంటున్నారు ప్రియులారా. పొరపాటు. ఏమండి? కేవలము నమ్ముకుంటే చాలు పరలోకానికి వెళ్ళిపోతామండి. వాక్యంలో కూడా అదే ఉంది కదండి. నేను ఒక వాక్యం పట్టుకునే ఉండిపోతున్నారు. పరిశీలన జ్ఞానము లేదండి ఈ రోజు. బైబిల్ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అన్నాడు, కానీ ఈ రోజు పరిశీలన లేదండి. ఏమండి? వాక్యము మన హృదయంలో నింపుకుంటే పవిత్రంగా మనం ఉంటాము. కనుకనే హృదయంలో వాక్యం నింపుకోవాలండి. హృదయం నిండా వాక్యం ఉందనుకోండి, మనం నోరు విప్పితే దేవుని మాటలే వస్తాయండి. దేవుని మాటలు వస్తే, దేవుని జ్ఞానం వస్తే, దేవుని జ్ఞానము ఇతరులను రక్షించును అంటాడు సామెతల గ్రంథం 11:33 దేవుని జ్ఞానం నోటి వెంబడి వస్తుంది. జ్ఞానము ఇతరులను రక్షించును. నిన్ను మాత్రమే కాదు, నువ్వు చెప్తున్నాం దేవుని మాటలు వింటున్న వారు కూడా, వారాత్మ కూడా అగ్నికి ఆహుతి కాకుండా ఏమండి కాపాడబడిన వారు అవుతామండి. అదేనండి దేవుని పని అంటే. అదేనండి, సర్వలోకానికి వెళ్ళండి, సమస్త జనులకు సువార్త ప్రకటించి వారిని కూడా నా శిష్యులుగా చేయండి అన్నారండి యేసుక్రీస్తు వారు. కనుక మనం సువార్తను ప్రకటించాలండి. ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యాన్ని ప్రకటించి వారి ఆత్మను కూడా రక్షించవలసిన బాధ్యత నిజ క్రైస్తవులుగా మన మీదే ఉందండి. అమ్మయ్య, నేను రక్షించబడిపోయింది, నా కుటుంబం రక్షించబడిపోయింది, సరిపోతుంది అనుకోకూడదండి. చుట్టూ ఉన్న వారి కొరకు కూడా దేవుడు మనల్ని ఎక్కడుగుతాడండి. దుష్టుడు, దుర్మార్గుడు కూడా నశించిపోవడం ఏ మాత్రం నాకు నచ్చదు. అది దేవుని చిత్తము కాదండి, దేవుని ఇష్టం కాదు. దుష్టుడైనా మారు మనసు పొంది నా దగ్గరికి రావాలనే కదా దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాను అంటాడు. కనుక దేవుని భయము ప్రజల్లో నింపాలండి. ఈరోజు దేవుని భయం లేక ఈ రోజు సమాజం అంతా చెడిపోతుందండి. ఒక యువతకు చెప్తున్నప్పుడు వారిలో దేవుని భయము నింపగలిగితే వారు ఎక్కడున్నా కూడా మత్తు పదార్థాలకు గాని, ఏమండి, లోకములో ఉన్న అన్యుల వలె ఎవరు కూడా తేరవరండి. వాళ్ళందరినీ కూడా మార్చవలసిన బాధ్యత క్రైస్తవులుగా మన మీద ఉందండి. వారిని మార్చే ఆయుధం లేకపోతే మార్చే శక్తి కలిగింది ఏంటి అంటే కేవలం దేవుని యొక్క వాక్యం అండి, దేవుని మాట అండి. దేవుని మాట లేకపోవడం వల్ల ఈరోజు కట్టు లేక తిరుగుతున్నారండి. ఈరోజు యువత చూడండి, మగపిల్లలైతే, యువకులైతే ఏమండి బైక్ రైడింగ్లని ఇష్టానుసారంగా బైక్ ని ఏమండి డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్లో విలువైన దేవుడు ఇచ్చిన అవయవాలను పోగొట్టుకుంటున్నారండి. చాలా మంది అయితే అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు ప్రియులారా. భయంకరంగా దుర్మరణం చెంది చచ్చిపోతున్నారండి. ఎందుకా దేవుడు ఇచ్చాడు ఈ జీవితం? ఎందుకు ఇచ్చాడో ఈ జీవితం అనేది అర్థం కాక, దేవుడంటే భయము భక్తి లేక ఈరోజు చెడిపోతుందండి వ్యవస్థ అంతా. మరి చెడిపోతున్న వ్యవస్థను చూసి దేవుడు తండ్రిగా ఎంతో ఆవేదన చెందుతున్నాడు. ఎవరు వెళ్తారు మా నిమిత్తము? దేవుడా దిగొచ్చి చెప్పడండి. ఆయన కనిపిస్తే ఆత్మ కదండి, ఆయన దిగొచ్చి చెప్పడు. చచ్చిపోతాం, ఈ పట్టుకడు చూడలేవు, తట్టుకోలేవు. మరి ఆయన ఆవేదన ఎవరు తెలియచేయాలి? ఎవరు తెలియచేస్తారండి? పిల్లలుగా మన మీద ఉందండి బాధ్యత.
దేవుని మనసు ఎరిగిన దేవుని పిల్లలుగా ఈరోజు మన మీద బాధ్యత ఉన్నప్పుడు ఎంతవరకు మనము దేవుని భయాన్ని నేర్పగలుగుతున్నాం సమాజానికి? సమాజానికి ఏమి పాఠాలు, దేవుని పాఠాలు నేర్పించి భయాన్ని నింపి వారిని మంచి మార్గంలో తండ్రికి అనుకూలముగా జీవించే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే జీవితాలు వారు జీవించేలా మనం పురికొల్పగలుగుతున్నాం. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కోత విస్తారంగా ఉందండి, పనివారు తక్కువ మందినారు, పంప వేడుకోండి వేడుకోండి అని చెప్తున్నాడండి క్రీస్తు వారు ఆ రోజే. ఈ రోజు ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో ఇంకా ఇంకా చెడిపోయిందండి వ్యవస్థ అంతా కూడా. సమాజం చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు చెడిపోతున్నారండి. బాలురని తేడా లేదండి. ఒకనాడు సొదమ గుమ్మర పట్టణాల్లో ఎలాగైతే బాలురు వృద్ధులు ప్రజలందరూ వచ్చేసారో అలాంటి నరుల హృదయాలు వచ్చిన బాల్యం నుండి చెడ్డదన్నాడండి. మరి ఈ రోజు పిల్లలు, నేను మొన్ననే ఒక న్యూస్ చూసానండి సెల్ ఫోన్ లో. ఒక 12 సంవత్సరాల బాలిక అండి, గర్భవతితో ఉందండి. ఎంత భయంకరమైన పరిస్థితి! నిజంగా మనసంతా కకావికలం అయిపోయి అదంతా ఓపెన్ చేసి చూసేసరికి అదంతా చదివానండి. చాలా బాధ అనిపించింది. చిన్న పిల్ల అండి, ముక్కుపచ్చలారని పిల్ల, చక్కగా ఆడుకోవలసిన వయసులో ఎంత కడుపు గర్భం బిడ్డను ధరించి తనే ఒక బిడ్డ అండి, తనని మరొక బిడ్డను మోస్తూ మోస్తూ ఉన్నదంటే ఎంత బాధ అంటే చాలా బాధ అనిపించింది ప్రియులారా. ఏంటి వ్యవస్థ ఎలాగైపోయింది అని అంటే అది చదివితే అర్థమైందండి. పాపం ఆ చిన్నారి ట్యూషన్ కని వెళ్ళేదట అండి. ట్యూషన్ కని వెళితే ఆ ట్యూషన్ టీచరు ఏమండి అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే తల్లికి చెప్పినా కూడా ఆ తల్లి పట్టించుకునేది కాదటండి. నువ్వు కారణాలు చెప్తున్నావు, నువ్వు చదువుకోకుండా ఇలా ఉండడానికి కారణాలు చెప్తుంది అని తండ్రి కూడా గద్దించేవాడంట. ట్యూషన్ మానేయడానికి ఇలా చెప్తుంది, నువ్వు ఆ మాట వినొద్దు అని చెప్పేవాడంట. కానీ అలాగే పంపిస్తే ఏమండి ఆ పిల్లను పాడు చేసి చివరికి గర్భవతి అయిపోయిందండి. అప్పుడు నెత్తి నోరు బాదుకొని ఏడుస్తున్నారు. అప్పుడు ఏంటి ప్రయోజనం? ఈ రోజు పిల్లలు చిన్ననాటి నుండే అందుకే దేవుని భయం నేర్పించాలండి. ఈ రోజు సమాజం పరిస్థితి బాగులేదండి అసలు. భయం వేసేస్తుంటది. స్కూలుకి పంపితే స్కూల్లో చెడిపోతున్నారు, వ్యవస్థ బాగులేదు, ఆ పరిస్థితులన్నీ కూడా నేర్చేసుకుంటున్నారు అని భయం వేస్తుందండి. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి పిల్లరా. ఎంత నిత్యము భయము కలిగి ఉండాలి. మన పిల్లలను కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన చుట్టూ ఉన్న వ్యవస్థను మనమే కాపాడుకోవాలి. ఎంత బాధ్యత ఉన్నప్పుడు ఎలా బ్రతుకుతున్నాడు క్రైస్తవుడు ఈ రోజు? ఎక్కడ ఉన్నాడు? 4 గోడల మధ్య ఉండిపోయాడా? లేకపోతే ఆదివారం ఒక్కరోజు 4 గోడల మధ్య చెక్క భజన చేసుకుంటూ ఏమండి ఉండిపోయాడా? ఒకసారి ఆలోచించండి. అలాగే ఉండిపోతున్నారండి. ఎవరికి దేవుని భయం పుట్టించట్లేదండి. అమ్మా మీరు ప్రభువుని నమ్ముకోండి అమ్మా, మీకు ఏ కష్టాలు ఉండవమ్మా. మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి, మీకున్న సమస్యలన్నీ ప్రభు తీర్చేస్తాడు. దేవుడు అంటే ప్రేమామయుడమ్మా, క్రీస్తు వారు కూడా కరుణామయుడమ్మా. మీ అన్ని కూడా తీసేస్తాడు, మీకు ఏ లోటుపాట్లు ఉండదు. అస్సలు ఆయన ఎంత ప్రేమిస్తాడంటే ప్రేమ ఒక్క కోణం మాత్రమే చూపించారండి ఈ రోజు. అందుకే దేవుని భయం లేకుండా పోయిందండి. ఒక తల్లిదండ్రులుగా ఉన్న మనము మన పిల్లలు తప్పు చేసినప్పుడు ఎంత ప్రేమిస్తామో, వాళ్ళు తప్పు చేసినప్పుడు గద్దిస్తామండి, అవసరమైతే శిక్షిస్తాము, దండిస్తాము. ఎందుకు? వాళ్ళ మీద కక్ష కాదండి, వాళ్ళు మారాలి, వాళ్ళని సన్మార్గంలోకి ఎలాగైనా తీసుకురావాలని వాళ్ళని దండిస్తామే. మరి కన్న తండ్రినే దేవుడు మన కొరకు మన పిల్లలుగా మనం కూడా సన్మార్గంలో పెట్టడానికి దండిస్తాడండి. దేవుడు కూడా శిక్షిస్తాడు, ఊరుకోడు. అది మాత్రం మీరు సమాజానికి చెప్పట్లేదండి. ఒక కోణమే దేవుని ప్రేమామేడుగానే చూపించాడు గాని దహించు అగ్ని, దేవుని మాట వినకపోతే రోషము గలవాడు, వాళ్ళని చంపేస్తాడు, నరకాగ్నికి తోసేస్తాడు, నాశనానికి. ఆత్మను దేహమును కూడా నరకంలో చేయగలవాడు గనుక మీరు మిక్కిలి భయపడాలని దేవుని భయం ఎవరు నేర్పిస్తున్నారు చెప్పండి ప్రియులారా? దేవుని భయం ఎవరు నేర్పిస్తున్నారండి? క్రైస్తవులు కూడా పిల్లలకు సండే స్కూల్ పేరట ఏవో 4 పద్యాలు, పాటలు, వాక్యాలు, కంఠస్వాక్యాలు నేర్పించి పంపించేస్తున్నారు తప్ప, ఫార్మాలిటీస్ గా నేర్పించేస్తున్నారు తప్ప, చిన్ననాటి నుండే భయం నేర్పిస్తే బాలుడు నడవలసిన త్రోవను చిన్ననాడే నేర్పిస్తే పెద్దవాడైనంత తొలగిపోడండి. చిన్ననాడే భయం నేర్పించేస్తే, ఇక నువ్వు వాక్యానికి అప్పగించేస్తే ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎక్కడ ఉన్నా వాడు దేవుని భయం ఉంటుంది కనుక భయపడతాడండి. భయపడతాడు ప్రియులారా. నా కుమారుడు ఉన్నాడండి, చెప్పకూడదు నేను ఏదో గొప్ప చెప్తున్నానని మీరు అనుకోకండి. వాడికి దేవుని భయము. దేవుడు చూస్తున్నాడు, నేను లేనని అనుకోకు. దేవుడు చూస్తున్నాడు, నువ్వు కూర్చుండుట, నిల్చుండుట, త్రోవ నడుచుట, స్కూల్లో ఉన్నా కూడా దేవుడు చూస్తున్నాడు అని చిన్నప్పటి నుంచే చెప్తే వాడు అనేవాడండి. దేవుడు చూస్తున్నాడా? మనం రూమ్ లో ఉన్నాం కదా మమ్మీ, ఎలా చూస్తాడు? దేవునికి ఎలా కనపడుతుంది అంటే ఈ గోడలు ఇవన్నీ అడ్డున్నాయి కదా అని ఉద్దేశం అండి. అంటే అలాంటి వాళ్ళు పిల్లలకి చెప్పాలని అడుగుతున్నప్పుడు చెప్పి వాళ్ళు భయం నింపాలండి. అయినా పర్లేదు, దేవుడు శక్తిమంతుడు. నాన్న దేవుడు ఎవరు అంటే ఆత్మ అని చెప్పేవాడు. మరి ఆత్మ కదా, ఆత్మకు శక్తి. ఆయనకు కనబడిన సృష్టం అంటూ ఏది లేదు, ఆయనకు అన్ని కనిపిస్తాయి. ఎంత మనం స్లాబ్ లో 4 గోడల మధ్య ఉన్న ఎక్కడున్న దేవుడికి మనకు క్లియర్ గా కనిపిస్తాము.
కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు గనుక భయపడాలని భయం నేర్పిస్తే వాడు ఏమంటాడంటే అండి, ఏదైనా ఒక ఏమంటే ఏదైనా అబద్ధం ఆడి ఏదైనా దేవునికి ఏది చేసినా అంటాడు, ఇది దేవునికి నచ్చుతుందా అని అడుగుతాడండి. అదే మాట చిన్నప్పుడు, ఇది దేవునికి నచ్చుతుందా, దేవునికి నచ్చదా, ఇది దేవునికి నచ్చనా నేను అని అడుగుతాడు. దేవుడు నన్ను ఎత్తుకుంటాడా, దేవుడు నన్ను ముద్దు పెట్టుకుంటాడా, ఇలాగే అడిగేవాడండి. దేవుడు ముద్దు పెట్టుకుంటాడో, దేవునికి ఇష్టం ఇలాగ నువ్వు ఉంటే అని చెప్పడం తోటి మాటి మాటికి అదే ప్రశ్న వేసేవాడు ఇప్పటికీ కూడా. అంటే చూడండి, చిన్న మైండే కదా, వాళ్ళకి అర్థం కాదని అనుకోకూడదు. మనం చెప్పాలి, చెప్తే ఒకనాడు చెప్పి చెప్పి ఒకనాడు బ్రెయిన్ మెచ్యూర్ అవుతుంది కదా, అప్పుడు వరకు అర్థం అవుతుందండి. చిన్నప్పుడే చెప్పేస్తే పెద్ద తొలగిపోరు ప్రియులారా. అలాగే మా సిస్టర్, మా అక్క కుమారుడు ఉన్నాడండి. వాడికి కూడా భయభక్తులు చిన్నప్పటి నుంచి పెంచానండి, భయపెట్టేసి దాన్ని. దేవునికి భయపడని వారికి ఆ పాట పాడి నిద్రిస్తే ఆ పాట అంటే భయం వాడికి. దేవుడు అంటే అంత భయం ఉంది కనుక పెద్దవాడైన తర్వాత తొలగిపోలేదండి. పెద్దవాడైన తర్వాత ఇప్పటికీ కూడా భయపడుతూ ఉంటాడండి. భయపడుతూ చక్కగా భయం కలిగి ఉంటాడు. ఎందుకంటే చిన్నప్పుడే నేర్పించాలండి పిల్లలకు భయము, దేవుని భయము నేర్పించాలి పిల్లలు. ఈ పాడైపోయిన వ్యవస్థలో పిల్లలు పాడవకుండా ఉండాలంటే చిన్ననాటి నుంచి నేర్పించాలి పిల్లలు. కనుక చాలా జాగ్రత్తగా మన భూమి మీద బ్రతకాలి. మన కుటుంబాన్ని, మన పిల్లలను కాపాడుకోవాలండి. ఇంక అంత్యకాలం ప్రియులారు, ఇంక మాట వినే పరిస్థితిలో ఎవరూ లేరండి. మరి అలాంటప్పుడు కనీసం మన పిల్లలు, మన కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్న వారిని, వినేవారిని, వినగలిగే వారినైనా మనం రక్షించుకోవాలండి. మనం నెమ్మక నీరెత్తినట్టు మనం ఉండకూడదండి. తండ్రి ఆవేదనను కొంతైనా మనం తెచ్చిన వారుగా మనం అందరం ఉండాలి ప్రియులారా. ఒక మాటను మనం చూడండి, నిర్గమకాండము ముగించుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయము. ఒకనాడు ఇశ్రాయేలీయుల కొరకు వారికి భయము రావాలి. ఎందుకొరకు భయం రావాలి ఇక్కడ చెప్తున్నాడు, ఒకసారి చూడండి ఆ మాట. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనం అండి. అందుకు మోషే, భయపడకుడి, దేవుని మహిమ అండి. దేవుడు వచ్చి మొత్తం ఉరుములు మెరుపుల్లో దేవుడు మాట్లాడతాడు. 18వ వచనం చూడండి. అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరము కాదండి, దేవదూత స్వరమే. ఆయన స్వరం వింటే ఎవరు తట్టుకోలేరు ఈ మట్టి శరీరం. కానీ ఆ స్వరానికి ఉరుములు మెరుపులు లాగా వచ్చేస్తున్నప్పుడు భయపడిపోయారండి. ఆ కొండను సమీపించడానికి కూడా జనులందరూ కూడా భయపడిపోతున్నారు ఇశ్రాయేలీయులు. అలాంటప్పుడు మోషే ధైర్యం చెప్తున్నాడండి. 18వ వచనం చదువుతాను చూడండి. ఇవన్నీ కూడా ఆజ్ఞలు ఇస్తూ నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లుని ఏది ఆశించకూడదని చెప్పుకొస్తూ 18వ వచనం. అలా అన్ని ఆ పదాజ్ఞలు ఇస్తున్నప్పుడు, అవన్నీ కూడా చెప్తున్నప్పుడు ప్రజలందరూ కూడా విన్నారంట. అవి వింటున్నప్పుడు వారికి ఎలా ఉందనుకుంటున్నారు? ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోర ధ్వనియు, ఆ పర్వత దోమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి. ఏమంటారు చూడండి, 19వ వచనంలో భయపడిపోయి ఏమంటున్నారు చూడండి. నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడినడలా మేము చనిపోవుదుము. చూడండి ఎంత భయపడుతున్నారు. ఎందుకు దేవుడు మాట్లాడాడు, ఎందుకు భయపడుతున్నాడు అక్కడ? ఎందుకంటే ఇశ్రాయేలీయులు కూడా భయం లేదండి. ఆ కాసేపు భయపడేవారు, మరలా దేవుని భయం లేక దేవుని ప్రజలైన మోషే, అహరోన్లను, ఏమండి దేవుని నాయకులైన వారినే దూషించేవారు. వారినే రాళ్ళు రువి చంపాలనుకునేవారు. దేవుని పక్షాన వారిని చంపాలనుకుంటే దేవుడి మాట లోబడ నల్లని ప్రజలు అంటాడు. మాటి మాటికి అన్యుల వైపు తిరిగిపోయి అన్య దేవతలు పూజించేవారు, దేవుని కోపం రప్పించేవారండి. అలాంటి వారికి దేవుని భయం ఉండొద్దండి. దేవుని భయం నుండి తొలగిపోయారు గనుక మాట్లాడుతుంటే ఆ ఉరుములు, ఆ మెరుపుల శబ్దానికి, ఆ బోరలు, ఆ ధూమం అవన్నీ చూచి భయపడిపోయి దూరంగా వెళ్ళిపోయారంట. దూరంగా నిలిచిపోయి, మహాప్రభో నువ్వు మాట్లాడు, మేము వింటాం. మోషే నువ్వు మాట్లాడు, గాని దేవుడు మాట్లాడితే మేము తట్టుకోలేము, మేము చచ్చిపోతాము అంటారు. అది చూడండి ఎంత బాగుందో మాట. 19వ వచనం. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే భయపడకుడి. దేవుడు ఎందుకు అలాగా మీకు భయపెట్టాడో చెప్తున్నాడు చూడండి. దేవుడు ఎందుకు భయపడాడో తెలుసా? మోషే చెప్తున్నాడు, మీరు భయపడకుడి, మేము పరీక్షించుటకును. ఫస్ట్ పాయింట్ ఏంటి? వారిని పరీక్షించడానికి ఎంతవరకు దేవుడు అంటే భయం కలిగి ఉన్నారో లేదో, దేవుని కొరకు బ్రతుకుతారా లేదా, అసలు నేనంటే భయపడతారా లేదా అని పరీక్షించుటకు ఫస్ట్ పాయింట్. ఇంకా మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పెను. చూడండి, ఎందుకంట దేవుడు ఎందుకు భయపెడుతున్నాడు వారిని అని అంటే పనిపాటులే కాదండి. ఏమంటే వాళ్ళని భయపెట్టి చంపేయడానికి కాదండి. ఏమన్నారు, మేము దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం, నువ్వు మాట్లాడు మోషే, గాని దేవుని మాటలు మేము వినలేము, మేము చచ్చిపోతాం అన్నాడు. చావడానికండి, తన గర్భాన పుట్టిన పిల్లల్ని ఎంత ప్రేమించాడండి. అన్య జనుల మధ్య నుంచి ఏర్పరచుకున్నాడు నా పిల్లలని. చంపేయడానికండి అంత అరణ్యంలో తీసుకుని వచ్చాడు.
అందుకే మోషే అంటాడు, భయపడకండి, మిమ్మల్ని చంపేస్తాడని ఎందుకు అనుకుంటున్నారు? భయపడకండి, మిమ్మల్ని పరీక్షించడానికి దేవుడు. మీరు అన్య దేవతల వైపు తిరిగిపోతారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారా? దేవుడు పరీక్షించడానికి. ఇంకా మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును. అంటే పాపం చేయకుండా ఉండాలంటే ఏముండాలి? దేవుని భయం ఉండాలండి. అందుకే కదా ఇందాక చదువుకున్న మాట, యెహోవా ఏండి, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు. దేవునికి భయపడితే పాపం చేయమండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అనుకొని చదువుకున్నాం. కనుక మీరు పాపం చేయకుండా ఉండాలంటే మీకు ఏముండాలో తెలుసా? దేవుని యొక్క భయం ఉండాలి. అందుకే భయపెట్టాడు దేవుడు. అందుకే దేవుడు వచ్చాడు, వేంచేశాడు. ఎంత మంచి మాట చూడండి. రాజా వారు వేంచేస్తున్నారు, ఓహో అని దొండరేస్తారు రాజుల కాలంలో. అంటే దేవుడు రాజులకే రాజు కదండి మరి. ఆయన ఆయన ఏం చేశాడు అని చక్కగా చెప్పు రాయించాడు చూడండి. ఆయన భయం మీకు ఉండాలి. మీరు పాపం చేయకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? మీకు ఆ దేవుని భయం ఉండాలి. కనుకనే దేవుడు భయపెట్టాడు. అందుకే దేవుడు వేంచేశానని ప్రజలతో చెప్పాడు ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, నిత్యం భయం కలిగి ఉండాలా వద్దండి? ఆత్మను దేహమును కూడా నరకములో పడద్రోయగలవానికి, నశింపజేయగలవానికి మనం ఇంకెంత మిక్కిలి భయపడాలండి. మిక్కిలి భయపడాలండి. మన సొంత రక్షకుడు, మనల్ని రక్షించడానికి వచ్చిన మన అన్నయ్యైన యేసుక్రీస్తు వారే, దైవ కుమారుడైన ఆయనే భయపడ్డాడండి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు. ఎందుకు భయము? ఎందుకు భయము? ఈ శరీరాన్ని చంపేస్తారు వీళ్ళు, వీళ్ళని సిలువేసి చంపేస్తారు, ఎందుకు కాదండి భయము? దారి అయిన దినములో మహా రోదన, కన్నీళ్ళు ఇవన్నీ కూడా అనుభవించాడండి. వీటి కోసం భయపడలేదండి. వీటి కోసం ఎక్కడ కూడా భయపడలేదు. ఎందుకు భయపడ్డాడంట? ఈ శరీరంలో ఉన్నప్పుడు, మనలాంటి మట్టి దేహాన్ని ధరించినప్పుడు మట్టి మట్టి కోరికలు ఉంటాయండి దేహానికి. మరి వాటి అన్నిటినీ జయించాడండి. ఎక్కడ కూడా దేవుడు రాయించిన విధముగా ఒక సున్నైన పోలిన తప్పిపోకుండా బ్రతకాలండి. అందుకే అంటాడు, మొదట మొదట తన సొంత రక్షణ నిమిత్తము, తరువాత మన రక్షణ నిమిత్తం ఆయన శ్రమ పడ్డాడండి. ఎంత కాపాడుకున్నాడండి ఈ మలిన లోకంలోనికి వచ్చి. ఏమండి, కాపాడుకున్నాడండి. పవిత్రంగా ఏ పాపము చేయని వాడిగా బ్రతకగలము అని చెప్పి బ్రతికి చూపించాడండి. అందుకే అంటాడు, భయభక్తులు కలిగి ఉన్నాడండి. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మనము కూడా యేసు వలె భయభక్తులు కలిగి ఉంటేనే మనము కూడా ఎలిజిబుల్ అవుతాండి పరలోకానికి, అంగీకరింపబడతామండి. ఆయన త్రోవలో మనము కూడా నడవగలిగితే, విశ్వాసమునకు కర్తయు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. కనుక యేసుక్రీస్తు వారు తన సొంత రక్షణ నిమిత్తము పాటుపడ్డారండి. ఎక్కడికక్కడికి కాపాడుకుంటూ వచ్చారండి. లేకపోతే ఆయన కూడా రక్షణ లేదా? ఆయన కూడా సొంత రక్షణ కోసం ఆలోచించాలా? ఖచ్చితంగా ఆలోచించాలి ప్రియులారా. ఈ మట్టి దేహం పాపము చేసి, అందుకే పాప శరీరాకారంతో పంపెను అంటాడు. పాపం చేయడానికి అవకాశం ఉందా? ఆయనకేంటండి, దేవుని కుమారుడండి, ఆయన ఏ పాపం చేయలేదు అంటే పాపం చేయకుండా ఉండే శరీరాన్ని ఇచ్చాడు అనుకుంటే పొరపాటు. మనలాంటి శరీరమేనండి. మనలాగే రక్త మాంసములు పాలివాడే అయ్యాడండి. మనలాగే పాప శరీర ఆకారముతో వచ్చాడు గనుక ఈ శరీరం ఎన్ని కోరుకుంటుందండి? శరీర అవయవాలకు కావలసిన కోరికలన్నీ కూడా కోరుకుంటుందండి. మట్టిలోంచి వచ్చిన మట్టి దేహం, మట్టిలో వచ్చిన ఇవన్నీ వస్తువులు అన్ని కానివ్వండి, అన్ని కోరుకుంటది ఈ కోరికలన్నీ కూడా. కానీ అవన్నీ కోరుకోకుండా తన సొంత రక్షణ ముందు అవసరం అండి. ఆయన కూడా తప్పు చేస్తే ఆయన కూడా పరలోకం లేదు ప్రియులారా. కనుక నోరు కట్టుకున్నాడు. నిద్ర లేదు, ఆకలి లేదు, పెళ్లి లేదు. ఏమండి, ఈ సర్వ సుఖాలన్నీ పక్కన పెట్టేశాడు. వీటి కోసం నేను రాలేదు. నా తండ్రి తండ్రి పని ముట్టించుటే నాకు ఆహారం అయ్యున్నది. ఆకలి వేస్తున్నా కూడా పక్కన పెట్టేశాడు. ఆకలి మరిచిపోయాడండి. వాక్యం చెప్పుడులో, వాక్యం చెప్పి ఆత్మలు రక్షించే పనిలో 6 నిమిషాలు శ్రమించాడండి. ఉదయం అంతా పగటంతా ఉన్నప్పుడు మనం పని చేయాలి. రండి ఇతర సమీప గ్రామంలోకి వెళదాం. ఇందు నిమిత్తమే కదా నేను పంపించబడ్డాను. పగలనంత వరకు తండ్రి పని చేయాలి. రాత్రంతా ఒలీవ కొండకు వెళ్ళి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉండేవాడండి. ఎక్కడ నిద్ర లేదు ప్రియులారా. ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోవాలి, సుఖపడాలనే ఆలోచనే లేదండి. ఎప్పుడు తండ్రి 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 పని, తండ్రి పని అని నలుగుగొట్టుకున్నాడండి శరీరాన్ని. అలాగే ఒక అపోస్తుడైన పౌలు గారు, ఎంతో మంది భక్తులు మనకు కనపడతారండి. అపోస్తులైన పౌలు గారు కూడా ఈ శరీరాన్ని నేను నలుగొట్టుకుంటున్నాను. మీ అందరికీ చెప్పిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో, ఈ శరీర సుఖాలకు నేను లొంగిపోతానేమో, శరీర కోరికలని జయించాలని శరీరాన్ని నలుగుగొట్టుకుంటున్నాను. క్రీస్తు పడిన పాటలో కొన్నైనా నేను పడాలని నా శరీరాన్ని కష్టపెడుతున్నాను అన్నాడండి మహానుభావుడు. కనుక ఎంతో మంది భక్తుల జీవిత చరిత్ర మనం చదువుతున్నప్పుడు మనము కూడా అలా బ్రతకాలండి. ఈ మలినమయం అయిపోయిన లోకములో పవిత్రముగా మనం బ్రతకాలంటే మనకు ఉండవలసినది దేవుని యొక్క భయం అండి.
దేవుని యొక్క భయం అండి. నీవిచ్చిన మరి భయం రావాలంటే వాక్యం ప్రియులారా, ఇదిగో మన చేతులు ఈ రోజు పెట్టబడిన 66 పుస్తకాలు దేవుని మనసైన వాక్యం అండి. నీవిచ్చిన వాక్యము దేవుని భయము మన హృదయంలో పుట్టిస్తది. కనుక వాక్యం మనం నేర్చుకోవాలి. వాక్యం వినాలి. వాక్యం పాటించాలి. వాక్య ప్రకారం మనం జీవించాలి ప్రియులారా. అప్పుడే మనం భయభక్తులు కలిగి జీవించగలము. భయభక్తులు కలిగి మనం జీవించగలమండి. కనుక ఈరోజు వ్యవస్థకు భయము, భక్తి లేదండి. దైవ భీతి లేని నరజాతి అండి. దైవ భీతి లేదండి మానవ జాతికి. మరి మనుషులందరూ హృదయాల్లో ఏముండాలి? వాక్యం ఉండాలి. దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారండి విచ్చలవిడిగా. ఎవరిష్టానుసారంగా ఈ రోజు వెళ్ళిపోతున్నారంటే దేవుని భయం లేదు కారణం. దేవుని భయం లేదండి. దేవుని భయం ఎందుకు లేదంటే దేవుని వాక్యం అర్థం కాలేదు. దేవుని వాక్యము చదవట్లేదు. దేవుని వాక్యం పరిశీలించట్లేదు క్రైస్తవులు కూడా. మరి దేవుని వాక్యము జనులందరికీ తెలియచేసి వారందరి ఆత్మలను అగ్నిలో లాగినట్లు మనం రక్షించాలండి. ఆ బాధ్యత మన మీదే పెట్టాడు ప్రియులారా. ఒకనాడు భక్తుడైన అబ్రహాము గారు విశ్వాసులకే తండ్రి. అబ్రహాము గారు గెరారు దేశానికి వెళతారండి. అక్కడ జనులందరూ ఎలా ఉన్నారంటే అక్కడ తన భార్యను, అబ్రహాము భార్య శారాను ఏమని చెప్తారంటే, నువ్వు అందగత్తెవు గనుక నిన్ను బట్టి నన్ను చంపేస్తారు కనుక నువ్వేం చెప్తావు అంటే నా చెల్లి అని చెప్పాడండి. నేను నీ అన్నయ్యననే చెప్పు అని అబద్ధం ఆడతాడు ఆ గెరారు రాజుతో. ఎందుకు ఇలా చెప్పావు అని రాజు అడుగుతాడు తర్వాత. నువ్వు నన్ను మోసం చేసావు ఎందుకు ఇలాగన్నావు అని చెప్పేసి అన్నప్పుడు అబ్రహాం గారు ఒక మంచి మాట అంటారండి. మనకు సమయం లేదు. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటది. ఏమంటాడంటే అబ్రహాం గారు ఏమంటారంటే, ఈ స్థలమందు దేవుని భయము లేదు, అందుకే భయపడ్డాను నేను. వీళ్ళు నన్ను చంపేస్తారు, దేవుని కొరకు బ్రతకనివ్వకుండా నన్ను చంపేస్తారని భయపడ్డాను, అందుకే అబద్ధం చెప్పాను అంటాడండి. అంటే ఆ స్థలం అందు ఏం లేదు, దేవుని భయం లేదండి. అలాగే ఏమాత్రము ఒకనాడు లేదు. ఏమాత్రం చదవమ్మా, బాగుంటది వాక్యం 20వ అధ్యాయం 11 వచ్చిన ఆదికాండం చదవండి. అబ్రహాము ఈ స్థలం ముందు దేవుని భయము ఏమాత్రమును లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను అనుకొని చేసి తిని. చూడండి ఎందుకు అబద్ధం చెప్పాను నా చెల్లెనేనంటే, ఈ స్థలమందు ఈ ప్రదేశమందు ఏమి లేదు, దేవుని యొక్క భయము ఏ మాత్రము లేదు. అంటే ఏ కోశాన లేదండి. ఏ ప్రక్క చూసినా అసలు దేవుడు అంటే భయము లేదు. అసలు దేవుడు ఎవరు, యెహోవా ఎవడని అనుకుంటారంట. అంత భయంకరమైన స్థలము గనుక దేవునికి భయం, దేవుడంటే భయము భక్తి లేదు గనుక నేను అలాగ అబద్ధం చెప్పాను అని చెప్పి అంటున్నారండి. కనుక దేవుని యందు భయము భక్తి ప్రజల్లో నింపాలండి. మనం నిత్యము భయము కలిగి బ్రతకాలి. ఈరోజు సమాజానికి దైవ భీతి లేకపోబట్టే కట్టు లేక తిరుగుతుంది. విచ్చలవిడిగా ఎవరిష్టానుసారంగా ఈరోజు బ్రతుకుతూ చివరకు చచ్చి నరకాగ్నికి జారిపోతున్నాయండి ఆత్మలన్నీ. దేవుని పిల్లలందరూ కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు తన కళ్ళ ముందే. మరి కన్న తండ్రి కంట కన్నీరు ఎవరు తుడుస్తారు అంటే సత్యవాక్యం ఎరిగిన వారంగా మనము కొంతైనా ఆయన ఆవేదనను కడుపు కోతను తీర్చే వారంగా మనం అంతా ఉండాలని ఈ పాఠాన్ని చెప్పడం జరిగింది. కనుక దైవ భీతి అనేది మనుషులకు కావాలి ప్రియులారా. కనుక దైవ భీతి లేని నరజాతి ఇలాంటి మానవులకి ఈరోజు దేవుని యొక్క భయము సమస్త సృష్టికి ఉందండి. భయము లేనిదల్లా మనిషికి ప్రియులారా. తన పోలిక తన స్వరూపమందు చేయబడిన మనిషికి మాత్రం దేవుడంటే భయం లేకుండా బ్రతుకుతున్నాడు ప్రియులారా. మరి అలాంటి వారిలో భయపెట్టొద్దండి, భయం నింపొద్దా? మరి ఆత్మను దేహమును కూడా నరకానిలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాలి మీరు. ఆత్మకు చావు లేదు, చావు లేని ఆత్మ నిత్యము నరకంలో కాలిపోవలసినదే. మరలా తిరిగి రాని లోకము. నీవు పోవు పాతాళంలో పని అయినను ఉపాయమైనను తెలివైనను లేదు. మరి ఇలాంటి లోకానికి వెళ్లకుండా ఉండాలంటే ఆత్మ ఈ దేహంలో ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే ఆత్మ కొరకు ఆలోచించాలండి. ఆత్మను రక్షించుకోవాలండి. మరి అలా రక్షించేది దేవుని యొక్క వాక్యం. కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమేనండి. మరి ఆ వాక్యాన్ని హృదయం నిండా నింపుకోవాలి. వాక్యం వినబడుతున్నప్పుడు వినాలి, దాన్ని పాటించాలి. అనేకులకు వాక్యాన్ని చెప్పి వారికి కూడా దేవుని యొక్క భయాన్ని నింపేవారంగా మనం అంతా ఎల్లప్పుడూ ఉండి నిత్యము భయము కలిగి బ్రతికేలా మనం అంతా ఉండాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నేను హెచ్చరించుకుంటూ ఈ కొద్ది మాటలో ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు సోదర సోదరిమణులందరూ కూడా ప్రత్యేకమైన వందనము తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు వందనములు తండ్రి. ఇంతవరకు చక్కటి వాక్యాన్ని మీ మనసులోంచి ఇంతవరకు ధ్యానించాం తండ్రి. వెత్తబడిన వాక్యము తండ్రి వృధాగా పోకుండా మంచి నేలను పడిన విత్తనముల వలె మా జీవితాలను ఎప్పటికప్పుడు అన్వయించుకుంటూ మీ అనుకూలంగానే తండ్రి మేము భూమి మీద బ్రతకగలిగే భాగ్యాన్ని, నిత్యము మీ యందు భయము భక్తి కలిగి జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటున్నాం.
తండ్రి నీ పిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తితో తండ్రి చక్కగా విని ఉన్నారు. ప్రతి దినము ప్రతి తండ్రి వారానికి ఒకసారైనా తండ్రి ప్రతి దినము తండ్రి వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి. పరసమైన ప్రతి ఆశీర్వాదంతో నింపండి. ఈ చక్కటి గూగుల్ మీట్ కార్యక్రమాన్ని తండ్రి నిర్వహిస్తున్న సోదరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. ఆసక్తితో తండ్రి వేగురుపడి వచ్చిన పిల్లలందరినీ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి దుష్టుడున్న ఈ లోకంలో మేము బ్రతుకుతున్నాం కనుక తండ్రి ఈ ఆధునిక యుగంలో ఉన్న మేము ఎప్పటికప్పుడు తండ్రి పాపములో పడిపోయే అవకాశం ఉండే ఈ భయంకర తరుణంలో ఎప్పటికప్పుడు వాక్యముతో తండ్రి వాక్యాన్ని హృదయం నిండా నింపుకుంటూ వాక్య ప్రకారం ఆ జీవితాలను సరిచూసుకుంటూ చక్కగా నీ కొరకు మీ కొరకు బ్రతికే గొప్ప ధన్యతను మా అందరికీ ప్రసాదించవలసిందిగా ప్రాధేయపడుతూ ఇంతటి చక్క వాక్యాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి ఆరోగ్యాలు ప్రసాదించమని వేడుకుంటూ దేశ విదేశ వ్యాప్తంగా ఉన్న కళాశాలలు అనుబంధ కళాశాలలు తండ్రి ప్రిన్సిపాల్స్ లెక్చరర్స్ స్టూడెంట్స్ కోఆర్డినేటర్స్ వైస్ ప్రిన్సిపాల్స్ డిప్యూటీ డైరెక్టర్స్ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ గారిని డైరెక్టర్ గారిని ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున తండ్రిని మీ కొరకు ఇంకా ఎంతమంది అయితే పిల్లలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతమంది అయితే మీ కొరకు భయము కలిగి పాటు పడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ఇట్లాంటి తొందరపాటు లేకుండా చల్లగా కాపాడండి. మీ పనుల్లో చక్కగా నిత్యము స్థిరత్వం కలిగి విశ్వాసం ముందు జీవించగలిగే భాగ్యాన్ని ధన్యతను మా అందరికీ కూడా ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతుంటే నీ చిత్తానుకూలమైతే తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరలా మీ పనుల్లో వాడుకోమని వేడుకుంటూ చక్కటి వాక్యాన్ని ఇచ్చినందుకు మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి విధమైన మేలుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభు ప్రిరక్షకుడైన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమేన్. అలాగే ఆశీర్వాద ప్రార్థన తీసుకుని వెళ్ళిపోదాం. మనందరి కన్న తండ్రి అయిన దేవుని యొక్క అపారమైన ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని యొక్క ప్రియమైన కుమారుడని మన అన్నయ్య యేసుక్రీస్తు వారి ఉచిత కృప మనతో ఎల్లప్పుడూ ఉండుటకు దేవుడు పంపించిన మన రెండవ అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనతో ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక ఆమేన్. అందరికీ వందనములు. థ్యాంక్ యూ.